ఐకానిక్ 2001 కోల్కతా టెస్ట్, అడిలైడ్, దిస్ థింగ్స్ గురించి ఎక్కువ డిస్కస్ చేస్తాం. అండ్ ఆల్సో హౌ కొన్నేళ్ళ తర్వాత ఎన్సీఏ నేషనల్ క్రికెట్ అకాడమీ బెంగళూరు అక్కడ ఎలా చేశాడు, అక్కడ యంగ్స్టర్స్ని పుష్ చేశాడు. తర్వాత ఇండియన్ టీమ్ కోచ్ అయ్యాడు. సో హీస్ బీన్ విత్ రాజస్థాన్ రాయల్స్ ఆల్సో ఫర్ ఐపీఎల్. So we'll cover all those things. So let's dive into the video. Yeah. Start. Action. Hey guys, welcome back to our channel Not to Yarkar. So 3 months, almost 3-4 months నుంచి వీడియోలు అయితే రాలేదు. సో ఇక నుంచి రెగ్యులర్గా చేయబోతున్నామని సో ఈ వీడియో నుంచి బ్యాక్ అవుదామని అనుకుంటున్నాం. సో లెట్స్ సీ హౌ ఇట్ విల్ గోస్. బిగినర్స్ మిస్టేక్ గైస్. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరిద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఖచ్చితంగా విల్ డూ అట్లీస్ట్ 1 వీడియో for 2 weeks. For 2 weeks అనుకుంటున్నా. ట్రై. యా. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మీరు thumbnail లో చూసినట్టే ఈరోజు మనం ఫేమస్ పర్సనాలిటీ ఇన్ ఇండియన్ క్రికెట్, ద వాల్. సో ద్రావిడ్ గురించి ఎందుకు అంటే లైక్ రీసెంట్గా జరుగుతున్న ఇంగ్లాండ్ ఇండియా టెస్ట్లో రూట్ సర్పాసెస్ ద్రావిడ్ పాయింటింగ్ ఎవ్రీథింగ్ ఇన్ 1 మ్యాచ్. సో కరెంట్లీ హీస్ ఆన్ టాప్ 5 రన్ గెటర్స్, 5th ప్లేస్లో ఉన్నాడు. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్, ఒక ఫ్రెండ్ అడిగాడు ద్రావిడ్ అన్ని రన్నులు కొట్టినాడు టెస్ట్ క్రికెట్లోనే. So we'll talk about Sachin, we'll talk about Ganguly, we'll talk about Sehwag, Virat Kohli, Rohit Sharma. So Dravid గురించి I mean he's not underrated, but ఎక్కువ మంది మాట్లాడుకోరేమో అని నా ఫీలింగ్. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమో అని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషనల్ ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడు. ద్రావిడ్ గురించి మాట్లాడదామని జస్ట్. సో మేము మా రీసెర్చ్ చేసాం, గ్రౌండ్ వర్క్ చేసాం, వీ కేమ్ అప్ విత్ సమ్ గుడ్ స్టాట్స్, మెమరీస్, ఎవ్రీథింగ్. సో వీ నో ద్రావిడ్ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మేము ఇంకా పుట్టలేదు. చిన్నపిల్లలరా మీరు, వెళ్ళిపో. సారీ సార్. He started his test career in 1996. He started in Lords, the home of cricket. Lords lo first test match aadadu 1996. So 12, if I'm not wrong, 12 years of career. He's been wall, number 2, number 4. Sorry, number 3, number 4. He did wicket keeping. So most of the video will be on a test side untadi, endukante ODI is been great but test is tremendous. So most of the video test matches gurinchi untadi. His partnership with Sachin, VVS Lakshman. సో రీసెంట్ గా ద్రావిడ్ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఇన్స్టాగ్రామ్ లో నేను ఒక పోస్ట్ చూసాను అనమాట. అంటే ఇప్పుడు సేవాగ్ వచ్చేసి డూ ఆర్ డై, అట్లా అంటే కొట్టడం లేదా ఇటో అటో అనమాట. నెక్స్ట్ మన సచిన్ వచ్చేసి డూ బిఫోర్ యూ డై. మన నెక్స్ట్ గంగూలీ వచ్చేసి డూ అండ్ డై. సో దీనికి అన్నిటికీ డెడ్ ఆపోజిట్ వచ్చేసి మన ద్రావిడ్ డూ బిఫోర్ డూ అంటిల్ ద బౌలర్స్ డై. సో ఈ ఒక పోస్ట్ నాకు కొద్దిగా ఫన్నీ అనిపించింది, బట్ ఇట్స్ వెరీ ట్రూ. సో ద్రావిడ్ అనగా నీకు ఫస్ట్ వచ్చే థాట్ అంటే నీకు ఒక ఫ్రేమ్ లో ఇదే, నేను ద్రావిడ్ చూస్తూ ఓకే ఇలా క్రికెట్ అంటే ఇది అనమాట, నీకు ఎలా ఏమో గుర్తొస్తుంది? నాకు ద్రావిడ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ అంటే 2003. మా నాన్న క్రికెట్ పెద్ద ఫ్యాన్. మై ద్రావిడ్ ఈజ్ సెకండ్ ఫేవరెట్ ఫర్ మై ఫాదర్. ఫస్ట్ సచిన్ టెండూల్కర్, ఆయనకు సచిన్ టెండూల్కర్. ద్రావిడ్ కూడా సెకండ్ ఫేవరెట్ ఎందుకంటే ఈజ్ ఫ్రమ్ కర్ణాటక, మై ఫాదర్ ఈజ్ ఫ్రమ్ రిలేటబిలిటీ. ద్రావిడ్ టెస్ట్ ఇన్నింగ్స్, టెస్ట్ మ్యాచ్ అంటే కూర్చొని చూస్తా ఉంటాం, 5 days ఎంటర్టైన్మెంట్. అది అందులో ద్రావిడ్ ఉన్నాడంటే గ్రీస్ లో అప్పట్లో ఇంకేం తెలుసా, మాకు ఇది కేబుల్ లేదు, కేబుల్ టీవీ యాంటెనా ఫ్రీగా డీడీ వచ్చేది. టెస్ట్ మ్యాచ్ ఒక్కొక్కసారి టెస్ట్ మ్యాచ్ వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. వచ్చినప్పుడు 5 days టీవీ ముందే డే మ్యాచెస్. సో ద్రావిడ్ అంటే 2003 ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా ఇన్ ఓవెల్. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 500 and something ఆడ్ రన్స్ కొడతారు. ఆల్మోస్ట్ ఒక 20-30 ఆడ్ రన్స్ ట్రయల్ తో మనల్ని ఆల్అౌట్ అవుతారు. సో ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్ 303 పార్ట్నర్షిప్ సంథింగ్ ద ఎంటైర్ డే ఆడతారు ఇద్దరు. సో అది బాగా ఇష్టం.
ఆ మ్యాచ్ లో 800+ మినిట్స్, రెండు ఇన్నింగ్స్ లో కలిసి 835 మినిట్స్ బ్యాటింగ్ ఇన్నింగ్స్, మామూలు రికార్డ్ కాదు. ద్రావిడ్ టెస్ట్ క్రికెట్ లో మోస్ట్ బాల్స్ ఫేస్ చేసిన క్రికెటర్ ద్రావిడ్ అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్. ఇప్పుడు ఆల్మోస్ట్ తెలియదు చేంజ్ అయిందేమో. ఐ థింక్ అండ్ ఇంకొక క్రేజీ రికార్డ్ ఏమంటే ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్ లో గోల్డెన్ డక్ కాని ఏకైక బ్యాట్స్మెన్. రియలీ మై గాడ్. 0 గోల్డెన్ డక్స్. అంటే వేరే వాళ్ళు ఉన్నారు బౌలర్స్ వాళ్ళు వీళ్ళు, బట్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లో 0 గోల్డెన్ డక్స్ ద్రావిడ్ కి ఇప్పటి వరకు. ఇప్పుడు ఓవరాల్ ఐ థింక్ టెస్ట్ క్రికెట్ లో 31,258 సంథింగ్ బాల్స్ ఫేస్ చేసిన. ఐ థింక్ ఇది వరల్డ్ రికార్డ్ అనుకుంటా వరకు. అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ ఆయనే. ఇప్పుడు ఏమైనా చేంజ్ అయిందో లేదు తెలియదు. సో కొన్ని స్టాట్స్ రాసుకొచ్చాను గైస్. సో టెస్ట్ క్రికెట్ లో 164 మ్యాచెస్, 286 ఇన్నింగ్స్ అండ్ 13,288 రన్స్. సో 4th టెస్ట్ మ్యాచ్ ముందు వరకు, ఇప్పుడు రీసెంట్ గా జరిగిన ఇండియా ఇంగ్లాండ్ 4th టెస్ట్ మ్యాచ్ ముందు వరకు 4th హైయెస్ట్ రన్ గెటర్. సో జో రూట్ ఒకే మ్యాచ్ లో పాంటింగ్ ని, ద్రావిడ్ ని కలిసి ముగ్గురిని అఫ్ఘాన్ చేసి 2nd ప్లేస్ కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ద్రావిడ్ 5th ప్లేస్ లో ఉన్నాడు. అంటే ఇన్ని ఇయర్స్ పట్టింది రికార్డ్ బ్రేక్ చేయడానికి కూడా. ద్రావిడ్ రిటైర్డ్ అయింది వచ్చేసి 2012 టెస్ట్ క్రికెట్ నుంచి. 2012 లో రిటైర్. 2012 లో టెస్ట్ క్రికెట్ నుంచి తీసాడు. లాస్ట్ సిరీస్ కూడా ఆస్ట్రేలియాతోనే, ధోని కెప్టెన్సీ అనుకుంటా. అందులో నాకు బాగా గుర్తు, మామూలుగా ఇప్పుడు ఆడియన్స్ అంటే ఉండే స్పెక్టేటర్స్ అంతా సెంచరీకి, డబుల్ సెంచరీకి సెలబ్రేట్ కానీ ఇక్కడ మన ద్రావిడ్ ఆడుతున్నప్పుడు 92 బాల్స్ కి 1 రన్ కొడతాడు. అప్పుడు అది యాక్చువల్గా ఆ మ్యాచ్ లో 44 బాల్స్ కి ఫస్ట్ రన్ తీస్తాడు. 92 బాల్స్ కాదు, 92 బాల్స్. ద్రావిడ్ క్రేజీ డిఫెన్స్ అని తెలుసా. అందరూ లెంత్ బాల్స్ డిఫెండ్ చేస్తే షార్ట్ బాల్స్ నెగిటివ్ డిఫెండ్ చేస్తారు. ఆ స్టాండ్స్ కూడా బాగుంటది. ఓవరాల్ గా 88 సెంచరీ పార్ట్నర్షిప్స్ ఉన్నాయి ద్రావిడ్ ఒక్కడికే. 88 సెంచరీ పార్ట్నర్షిప్స్ అంటే ఇంక్లూడింగ్ అందరితో సెంచరీ పార్ట్నర్షిప్స్. ఓకే ఓకే. లక్ష్మణ్ తో సంథింగ్ 10+ ఉన్నాయి, సచిన్ తో 20+ ఉన్నాయి. అట్లా 88 పార్ట్నర్షిప్స్ ఉన్నాయి, సెంచరీ పార్ట్నర్షిప్స్. అందులోనూ కరెక్ట్ లక్ష్మణ్ అంటే గుర్తొచ్చింది. ఆ లక్ష్మణ్ ప్లస్ ద్రావిడ్ కంటెస్ట్ చాలా బాగుండేది. 2001 సంథింగ్ కోల్కతా టెస్ట్. 164 మ్యాచెస్, 286 innings, 13,288 runs, and the average is crazy, 52 point something, 52.31 to be specific. So atla ఆయన average 52.31 per match, 52 runs in a test cricket. That too in an era where Shoaib Akhtar, McGrath, these bowlers are bowling. And Dravid is the only Indian batsman at the time Dravid retiring. Dravid is the only Indian batter who scored centuries against all the test playing nations in all the test playing nations. Overseas. సూపర్. అసలు టోటల్ గా 13 కంట్రీస్ లో సెంచరీ చేసినాడు, ఇంక్లూడింగ్ పాకిస్తాన్, వెస్ట్ ఇండీస్. క్రేజీ. సో రీసెంట్ గా నేను ఒక వీడియో చూసాను అన్నమాట, గంగూలీది స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు. సో అంటే 2009-10 అంత ఫామ్ లో లేడు ద్రావిడ్. సో తనతో వెళ్ళి మాట్లాడతాను, నువ్వు ఇంత ఫామ్ లో లేవు కదా, ఎట్లా బ్యాక్ అవుతావు, రిటైర్మెంట్ ఇచ్చేయచ్చు కదా, అది ఇది మాట్లాడిన తర్వాత నో ఐ కెన్ ప్లే అని చెప్తాను అనమాట. సో వెంటనే 2011 లో ఇంగ్లాండ్ తో సిరీస్ ఉంటుంది అనమాట. ఆ హోల్ సిరీస్ లో 4 కాన్సిక్యూటివ్ సెంచరీస్ స్కోర్ చేస్తాడు అనమాట. సో దట్ షోస్ హిస్ క్యాపబిలిటీ. ఈజ్ నాట్ డన్ యెట్. He finished that series with 4 test hundreds in 4 test matches. He got 100 at Lords, he got 100 at Trent he got 100 at Headingley, and he finished 1 at the Oval. ఆయన రిటైర్ అయినప్పుడు కూడా ఆస్ట్రేలియన్ సిరీస్ 2012 సంథింగ్ మొత్తం టెస్ట్ సిరీస్ అంతా కలిపి 190 ఆల్ రన్స్ కొడతాడు. సో హీ డిసైడెడ్ ఓకే దిస్ ఐఎమ్ డన్, లెట్ గెట్ ఇన్ టు ద ఫ్యూచర్. రిటైర్మెంట్ స్టేట్మెంట్ లో కూడా చెప్తాడు, నా రేస్ అయిపోయింది, ఫ్యూచర్ జనరేషన్స్ స్కోప్ అని అని చెప్పి రిటైర్డ్ అవుతాడు 2012 సంథింగ్. సో ఆయన కీపింగ్ స్టాట్స్ ఏమన్నా? కీపింగ్ ఓడియాలో కీపింగ్ 2003 వరల్డ్ కప్ మన ఫైనల్ కి వెళ్ళినప్పుడు ఆయన వికెట్ కీపర్. టు బ్యాలెన్స్ ద టీమ్ ప్లేయింగ్ 11 వికెట్ కీపింగ్ చేశాడు. ఎక్కువ తెలీదు వికెట్ కీపింగ్ అంతా, బట్ 2003 వరల్డ్ కప్ ఫైనల్ కి వెళ్ళి ఓడిపోయిన దాంట్లో ఆయన వికెట్ కీపర్. అండ్ నాన్ వికెట్ కీపింగ్ లో 210 క్యాచ్లు టెస్ట్ లో. ఇండియాస్ గ్రేటెస్ట్ స్లిప్ ఫీల్డర్, 210 క్యాచ్లు. మొన్న దీన్ని కూడా రూటే బ్రేక్ చేసినాడు 3rd టెస్ట్ లో అనుకుంటా. ఇప్పుడు 2011 లో రూట్ ఉన్నాడు. రూట్, ద్రావిడ్, తర్వాత స్మిత్ అనుకుంటా 4th or 5th, అంతా 200. స్టీవ్ స్మిత్.
సో రూట్ మాక్సిమం రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాడు. మీరు కమెంట్ చేయండి, రూట్ ఒకవేళ సచిన్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టెస్ట్ రన్స్ ని బీట్ చేస్తాడా లేదా అని కమెంట్ చేసి చెప్పండి. అండ్ నువ్వేమనుకుంటావు, రూట్ బ్రేక్ చేస్తాడా సచిన్ రికార్డు లేదా? జస్ట్ ఐ థింక్ నో. మేబీ రన్స్ బ్రేక్ చేయొచ్చేమో, బట్ 48 or 49 సెంచరీస్ ఇంపాసిబుల్. అండ్ సెంచరీస్ మాట్లాడితే ద్రవిడ్ హ్యాస్ 36 టెస్ట్ సెంచరీస్, 36 టెస్ట్ సెంచరీస్ అండ్ 63 హాఫ్ సెంచరీస్. ఐ థింక్ మాక్సిమం సెంచరీస్ ఇంగ్లాండ్ తోనేనా? అది తెలియదు, ఐడియా లేదు. ఓకే, అనుకుంటా. అందులోనూ ఇది మనకి ఇప్పుడు షోయబ్ అఖ్తర్ కి ద్రావిడ్ కాంటెస్ట్ చాలా బాగుండేదని చాలా మంది ఇప్పుడు సీనియర్స్ అదే చెప్తూ ఉంటున్నారు. మనం విట్నెస్ చేయలేదు, అది ఓజీ ఏరా. చాలా మంది ట్విట్టర్ ఓపెన్ చేసి ఇప్పుడు మన రికార్డ్స్ బ్రేక్ చేస్తామంటే, ఇప్పుడు మొన్న కూడా కెవిన్ పీటర్సన్ కూడా రీసెంట్ గా ట్వీట్ చేశాడు, రూట్ సపాస్ సెకండ్ ప్లేస్ కి వెళ్ళినప్పుడు కొంతమంది బౌలర్ పేర్లు చెప్పి, షోయబ్ అఖ్తర్, మెగ్రాత్, వీళ్ళు ఒక 20 మెంబర్స్ బౌలర్ పేర్లు చెప్పి ఈ బౌలింగ్ అటాక్ తో రూట్ అచీవ్ చేస్తాడో లేదో నాకు తెలియదు అనే కాంటెక్స్ట్ లో పెట్టాడు. సో అప్పుడున్న ఫాస్ట్ పిచ్చెస్ కి మనల్ని ఎలా అలా ఎంత కష్టం. అది టెస్ట్ అంటే అది బౌలింగ్ మ్యాచెస్. అవును, బ్యాటింగ్ చేయడం డిఫికల్ట్. ఆ బౌలర్స్ నెత్తుకొని 100 runs కొట్టడం అనేది గ్రేట్ అనే ఉద్దేశంలో కెవిన్ పీటర్సన్ ఒక ట్వీట్ చేసినాడు రీసెంట్ గా. ఆల్మోస్ట్ ఐ థింక్ వాళ్ళ పేస్ వచ్చేసి ఇప్పుడు 150 తక్కువే ఉంటుంది. 140. యాక్చువల్లీ క్రికెట్ అంటే టెస్ట్ క్రికెట్ గాయస్. టెస్ట్ క్రికెట్ బెస్ట్ పేషెన్స్ టు వాచ్. అవును, ఫస్ట్ 2 days ఏమో కానీ నెక్స్ట్ 3 days లాస్ట్ పీక్స్ ఉంటుంది. 3 days పీక్స్ ఉంటుంది. ప్రతి ఒక్క ఓవర్ నీకు క్లైమాక్స్ లో ఉంటది అనమాట, లిటరల్లీ. డ్రా కొంతమంది డ్రా అయినా కూడా విన్ లా సెలబ్రేట్ చేస్తాం, జస్ట్ లైక్ 4th టెస్ట్ మ్యాచ్ మనం డ్రా చేసుకుంది. కరెక్ట్. ఓకే, విల్ కమ్ బ్యాక్ టు ద్రావిడ్ అగైన్. ఆఫ్ ద టాపిక్ బట్ రిలేటింగ్ టు క్రికెట్. టెస్ట్ గురించి మాట్లాడతా. ఇంకొక క్రేజీ స్టార్ట్ ఏమంటే నంబర్ 3 అంటే 1 down బ్యాట్స్మెన్ గా టెస్ట్ లో వచ్చి 10,524 runs ఇన్ నంబర్ 3. సో మళ్ళీ చెప్తాను, నంబర్ 3 టెస్ట్ లో బ్యాటింగ్ చేయడం ఇట్స్ నెవర్ అన్ ఈజీ టాస్క్. ఇట్స్ నాట్. నంబర్ 3 అంటే కొత్త వాళ్ళతోనే ఫేస్ చేయాలి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఫస్ట్ వికెట్ న్యూ బాల్ ఉంటది. ఇప్పుడు ఓన్లీ టెస్ట్ మ్యాచెస్ లోనే, అంటే టెస్ట్ మ్యాచెస్ పరంగా టెస్ట్ మ్యాచ్ రికార్డ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఓడే పరంగా అంతే ఫాస్ట్ గా ఆడినాడు, లేకపోతే T20s లో కూడా ఇలా ఏమన్నా బ్యాలెన్స్ చేస్తున్నాడు? ఓడిఐస్ లోను తర్వాత చెప్తా. T20 అన్నాగా T20 ఒకే ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడినాడు, 31 runs కొడతాడు విత్ 3 sixes in it. ఓకే, ఇట్స్ నాట్ ఓన్లీ ద వాల్ ఆఫ్ టెస్ట్, హి కెన్ బి అగ్రెసివ్ ఆల్సో. కరెక్ట్. అగ్రెసివ్ అంటే గుర్తొచ్చింది అనమాట. అది యాడ్ అనమాట. మామూలుగా ఎప్పుడు కామ్ అండ్ కూల్ గా ఉంటాడు కదా, ఆ ఒక్క యాడ్ లో ఫుల్ అగ్రెసివ్ అయిపోతుంది అనమాట ట్రాఫిక్ లో. could have gone straight and taken it. అగ్రెషన్ అంటే ఒక టెస్ట్ మ్యాచ్ లో, ఇంగ్లాండ్ తో టెస్ట్ మ్యాచ్ లో కోచ్ గా ఉన్నప్పుడు బూమ్రా బ్యాలెన్స్ తో వికెట్ తీసినప్పుడు డ్రెస్సింగ్ నుంచి గట్టిగా అరుస్తాడు, రోల్ చేస్తాడు గట్టిగా. అవన్నీ ఉన్నాయి కరెక్షన్. అప్పుడు ట్విట్టర్ లో కొంచెం ఫేమస్ అయింది. తర్వాత ఇంక కోచ్ గా యాక్చువల్లీ 2000 మన లాస్ట్ 50 వరల్డ్ కప్ ఓడిపోయారు కదా, 2023. అప్పుడు యాక్చువల్ గా ద్రావిడ్ అయిపోవాల్సిందే. ద్రావిడ్ నేను వదిలేస్తా కెప్టెన్ కోచింగ్ అన్నప్పుడు రోహిత్ శర్మ కాల్ చేశాడంట. రోహిత్ శర్మ కాల్ చేసి లెట్స్ పుష్ ఫర్ వన్ మోర్ ICC ట్రోఫీ. గెలిచిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ఇంకోటి ఏమంటే అగ్రెషన్ అంటే ఇప్పుడు అంత సెలబ్రేట్ చేసుకున్న తర్వాత కప్ ఇస్తారు చూడు ద్రావిడ్కి, అప్పుడు ఆయన ఫుల్ అగ్రెషన్ కనపడేస్తుంది ఒక్కసారిగా ప్లేయర్. Last time for such a great man in Rahul Dravid. Look at that for emotion. Look at that. ఆయన ఆడిన 12 ఏళ్ళ 13 ఏళ్ల కెరీర్ లో ఎప్పుడు ICC ట్రోఫీ గెలవలే. అండర్ 19 టీమ్ కు 2 వరల్డ్ కప్లు కోచింగ్ చేశాడు, ఒక వరల్డ్ కప్ రన్నర్-అప్, ఒక వరల్డ్ కప్ విన్నర్-అప్. సో మంచి మెంటర్షిప్ ఇచ్చాడు యంగ్స్టర్స్ కి. పరాగ్, జైస్వాల్ వీళ్ళంతా వాళ్ళే. అండ్ MCA లో కోచింగ్ చేశాడు. 24 T20 వరల్డ్ కప్ గెలిచి ఓకే నాకు కూడా ఒకటి ఉంది అంటే ఎమోషనల్ అవుతాడు. క్రికెట్ ఫ్యాన్స్ అండ్ ఇండియన్ క్రికెట్
club always bow their head to my great wall, Dravid. Yeah guys, that's it for the video. సో మీకేమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు మా టాపిక్ నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలా Feedback ఇవ్వండి. ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అంటే మాకైతే కాల్స్ వచ్చాయన్నమాట మా ఫ్రెండ్స్ నుంచి, ఏరా యూట్యూబ్ ఛానల్ పెట్టినారు, వీడియోస్ లేవు. సో మీ ఫేవరెట్ ద్రావిడ్ మూమెంట్ అన్న కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఖచ్చితంగా వన్ థింగ్, రెగ్యులర్ గా వీడియోస్ అయితే చేస్తాం. యా, థ్యాంక్ యూ గైస్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సాల్వ్ ఫర్ ద వీడియో. బై బాయ్. అందరిని ఒక చోటు చక్కగా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో.